హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఇక బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త చెప్పారు. ఇక త్వరలోనే గోల్డ్ లోను మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ఇక 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ 75% నుంచి 85% సవరిస్తామని తెలిపారు. గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు ఒకే తరహాలో ఈ మార్గదర్శకాలు ఉండేలా ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకులు, ప్రభుత్వ విభాగాల నుండి వచ్చిన అభిప్రాయాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రతిపాదిత బంగారు రుణ చట్టంలోనే కీలక నిబంధనలను సడలించనుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం తెలిపారు. ఇక లోన్ టు వాల్యూ నిష్పత్తిని పెంచడం, తక్కువ రుణం తీసుకునే రుణగ్రహీతలను క్రెడిట్ అప్రైజల్స్ నుండి మినహాయించడం వంటి నిబంధనలను ఇది సులభతరం చేస్తుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం తెలిపారు. ఇక బంగారం తాకట్టుపై రుణాలపై ఆర్బీఐ తన తుది నియమాలను జారీ చేయనుంది. చిన్న రుణగ్రహీతలకు సులభమైన నియమాలను వివరించింది. గ్రామీణ మరియు సెమీ అర్బన్ రుణగ్రహీతలకు అధికారిక క్రెడిట్ యాక్సెస్ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కొత్త నియమాలు 2.5 లక్షల వరకు బంగారు రుణాలను క్రెడిట్ అంచనాల నుండి మినహాయించారు. చిన్న టికెట్ రుణాలకు ఎల్టీవీ పరిమితిని 75% నుండి 85%కి పెంచుతాయి. కొనుగోళ్లు ఇన్వాయిస్లు లేనప్పుడు రుణగ్రహీతలు బంగారం యాజమాన్యాన్ని స్వయంగా ప్రకటించుకోవడానికి అనుమతిస్తాయి. ఇక సవరించిన మార్గదర్శకాలు ఈరోజు లేదా సోమవారం నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని మల్హోత్రా పోస్ట్ పాలసీ సమావేశంలో తెలిపారు.